హైపర్ న్యూస్ కి స్వాగతం. కర్ణాటక రాష్ట్రం ప్రిన్సిపల్ సెక్రటరీ రోహిణి సింధూరి పుట్టినరోజు సందర్భంగా గూడూరు పట్టణంలోని బాలాజీ నగర్ సెంటర్ వద్ద భారత్ వికాస్ పరిషత్ సౌత్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ కంకణాల పెంచలనాయుడు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పేదలకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. పెంచలనాయుడు మాట్లాడుతూ దేశానికి నిస్వార్థంగా నిజాయితీగా సేవలు అందిస్తున్న రోహిణి సింధూరి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. కోపం వచ్చేస్తుంది మసి వస్తుంది లేదా కోపం ఏం కదా వెళ్ళరా ఏమవుతుంది ప్రాణం కదా పోతుంది నీకే 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 నీకు నేను కదా పెద్ద పెద్ద పొలానికి సాల్ మీరు ఇవ్వకండి మీరు ఇవ్వకండి ఈరోజు మన భారతదేశంలో ఈమె గురించి చాలా గొప్ప విషయం చెప్పాలి. ఈమె ధర్మం కోసమే పనిచేస్తుంది. భారతదేశంలో ఇలాంటి వాళ్ళు ఎంతో కొంతమందే ఉంటారు, అందరూ ఇలాగా పనిచేయరు. కరప్షన్ అంటేనే ఆమెకు చాలా కోపం. అలాంటి మహనీయురాలు దీని గురించి ఎంతైనా చెప్పచ్చు. ఈరోజు ఇలాంటి మహనీయులకి మేము పుట్టినరోజు సందర్భంగా ఆమె కోసం ఈ కేక్ కట్టేసి చీరలు, దుప్పట్లు పేదలకి పంపిణీ చేసి మా అక్కడ ఇలాంటి వాళ్ళు భారతదేశం కోసం ఎన్నో ప్రజల కోసం ఎంతమందికి ప్రజలకి వస్తే నిలబడి ఎంత టైం అయినా పనిచేసే వ్యక్తి సింధూరి రోహిణి మేడం గారు. అందుకోసం ఇలాంటి వాళ్ళు భారతదేశంలో ఎవరైనా ఉంటే వాళ్ళ పేరు మాకు చెప్తే వాళ్ళ కోసం మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. ఎందుకంటే ధర్మం లేదు, ఈరోజు ధర్మాన్ని ఈ విధంగా అనిచేస్తున్నారు. ధర్మం కోసం పనిచేసే వాళ్ళు కావాలా మాకు. భారతదేశం దైవశక్తితో కూడిన భారతదేశం. భగవంతుడు ఎందరో మందిని పుట్టించారు, అందరికీ రాదు ఇలాంటి అవకాశం. ఈ మహనీయురాల కోసం ఈ విధంగా నేను చెప్పాల కోసం, ప్రజలకి తెలియాల కోసం ఇలాంటి కార్యక్రమం చేసి 10 మందికి ఇట్లా ఉన్నారు. ఆ లిస్టు ప్రకారం ఒక్కొక్క కార్యక్రమాలు, అన్నదానాలు, ఇలాంటి గేమ్స్ మరెన్నో కార్యక్రమాలు చేయాలి.
గూడూరు పట్టణంలోని అశోక్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. పురిటి కావలాల చంటి బిడ్డల మృతదేహాలను కాలువలో స్థానికులు గుర్తించారు. పిల్లలు చనిపోయిన తర్వాత కాలువలో పడేశారా లేక పిల్లలు వద్దనుకుని బతికి ఉండగానే కాలువలో వేశారా తెలియాల్సి ఉంది. నాయన బిడ్డలు ఉండేది అట్లా కబి అట్ట పడేయండి. లేవన్నా ఆ ఫోటోలు ఉన్నాయి ఇక్కడ మీ దగ్గర ఉన్నాయా? అక్కడ ఇద్దరు బిడ్డలు కాలంలో వచ్చేసారు సార్ నెలలో. అటు వచ్చేస్తే ఇంకా చిన్న బిడ్డలు నోరు లేని బిడ్డలు ఉండేది పయ్యా. అందుకోసం మున్సిపాలిటీ వాళ్ళు చెత్త ఎత్తేదానికి వచ్చారు. వాళ్ళని బతిమిలాడి అట్లా ఎత్తుకోపోండి అమ్మా అటు పడేయండి మాకు చిన్న బిడ్డలు ఉండేదని చెప్పారు సార్. ఆ బిడ్డలకి 7వ నెల పెట్టేసి ఉంటుంది సార్. బాగా అన్నీ ఏర్పడిపోయి ఉంటాయి బిడ్డలకి. మీరు ఎప్పుడు చూసారు? మేము 18 చూసాం సార్. ఎండబడే ఎట్లా చేయడానికి ఎట్టొచ్చాయి మనకు తెలియదు. అవన్నీ మనకు తెలియదు. వర్షం వచ్చింది చూడు, ఆ వర్షంతో కూడా వచ్చి ఆ రాయికి ఆగిపోయిండే సార్. అయ్యేమంటే మా వాళ్ళు చూసి గబక్కన పోయమ్మయ్యాడేంది ఏంది పంది కుక్కలు అనుకున్నారంట. ఆ పంది కుక్కలు అనుకుని అప్పుడు పుల్ల తీసుకొని కలిపెట్టే కాదు బిడ్డలు, ఇద్దరు బిడ్డలు. గూడూరు పట్టణంలోని శ్రీ సాయి సత్సంగ నిలయం విజయదుర్గ ఉపపీఠం నందు సుందరకాండ పారాయణ ఉత్సవాలలో భాగంగా సీతారాముల వారి కళ్యాణం నిర్వాహకులు కోట సునీల్ కుమార్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. భక్తులు కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. విజయ దుర్గా పీఠదేవరాంధ్రమోచనార్థం స్వమంత్ర స్వయంత్ర స్వవిద్యా ప్రకటనాసిద్ధం శ్రీమాన్ శ్రీమత భారద్వాజ శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి. శ్రీ మహాగణాధిపతయే నమః ఆవాహయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. ब्राह्मणेभ्यः स्वं भवतु वासिष्ठमैत्रावणकौण्डिन्याशे प्रान्तकौण्डिन्योत्तवस्य अजमहाराजवर्मणः पौत्राय चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः स्वं भवतु वासिष्ठः लक्ष्मीनारायणास्तावधान. ॐ कल्याणे गिरिकेशनतः श्रीमान् श्रीभुरेश्वर नरहरिकुट्याज. ओम ध्रुवंते राजावनो ध्रुवं देवो
సర్గలు పూర్తి చేసినటువంటి నా గురువు అయినటువంటి రామచంద్రుల వారికి జరిగింది. ప్రభాకర్ గారు గూడూరు పట్టణంలోని జెడ్పీ హై స్కూల్ రోడ్లో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మహిళలు రాహుకాల పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సేపు ఆమె ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.